గాయస్ మనం చూసుకున్నట్టయితే మనం పెద్ద అమ్మవారి దగ్గరికి వచ్చేసాము, ఈ సామాన్య బజార్ దగ్గరికి. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పెట్టాను చాలా రోజుల తర్వాత. సో మనం అమ్మవారు డ్రోన్ షాట్స్ అవన్నీ పెట్టాను కదా. సో అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి చూడండి ఎంత పెద్దగా అనిపిస్తుంది చూడండి. సో వరల్డ్స్ బిగ్గెస్ట్ అమ్మవారు అనమాట. సో చూసుకోవచ్చు అమ్మవారు అయితే ఇక్కడ నుంచే కనిపిస్తుంది. సో లొకేషన్ అయితే లాస్ట్కి చెప్తాను మళ్ళీ ఒకసారి. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. మంచిగా అమ్మవారు అయితే చాలా బాగుంది ఇక్కడ దూరం నుంచి అయితే. సో ఇక్కడ చూసుకోవచ్చు బాబా. సో ఈ వర్షాల వల్ల చూడండి గాయస్ బాబా. సో గాయస్ మన అమ్మవారిని చూడొచ్చు, మొత్తం ఫినిష్ అయిపోయింది. సో నిన్న పెయింటింగ్ వర్క్ అనేది నిన్న కాలేదు ఫస్ట్ డే రోజు. సో ఎందుకంటే మొత్తం చాలా వర్షాల వల్ల మొత్తం పెయింటింగ్ వర్క్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఇప్పుడు చూసుకోవచ్చు మొత్తం ఫైనల్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు కట్టెలు తీసేస్తున్నారు చూడండి. ఈరోజు ఈవినింగ్ వరకు అయితే మొత్తం పెయింటింగ్ వర్క్ అంతా శారీ వర్క్ అయితే అయిపోయింది అనమాట. సో నిన్న వచ్చేసి ఈ వర్షాల వల్ల మొత్తం పెయింటింగ్ వర్క్ అనేది చాలా డిలే అయిపోయింది గాయస్. ఎందుకంటే మొత్తం అది అమ్మవారు సంబంధించిన అది అంతా మట్టి వర్క్ కదా. సో ఆ వర్షం వల్ల ఇట్లా రివర్స్ కొడుతుంది. సో అమ్మవారు మొత్తము అంటే ఖరాబ్ కాకుండా ఏం కాకుండా కొంచెం డిలే అయిపోయింది అనమాట. కొంచెం మన అమ్మవారికి సంబంధించిన శారీ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో బ్లూ కలర్ ఇంకా గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ ఇంకా రెడ్ కలర్ అనమాట అమ్మవారి శారీ. సో చాలా డిజైనింగ్గా చేస్తారు. సో లాయన్ కూడా చూసుకోవచ్చు మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో చాలా యూనిక్గా ఉంది చూడండి లాయన్ కూడా. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన అమ్మవారి జ్యువెలరీ చూడండి. సో చేతులకి మన బాణము, గొడ్డలి, మొత్తము ఆయుధము, ప్రతి ఒక్క ఆయుధము, కత్తి, ఈ చేతులు వచ్చేసి మన కత్తి, త్రిశూలము, బాణము. సో మొత్తం చాలా బాగా చేశారనమాట. సో మన అమ్మవారికి సంబంధించిన కన్ను చూడండి చాలా బాగా చేశారు. సో మన బొట్టు కూడా చాలా యూనిక్గా చేశారనమాట మన కోల్కతా నుంచి వచ్చిన అన్న వాళ్ళు. సో పైన తీసుకోవచ్చు కిరీటం నుంచి, వెనకాల బ్యాక్ డ్రాప్ వచ్చేసి మన సూర్యుడు. సో వెనకాల మన వరాహదేవి. సో వరాహదేవి అయితే చాలా బాగా చేశారు మొత్తము. సో రైట్లో శివుడు ఉన్నాడు చూడండి, చాలా బాగా చేశారు మొత్తము. చూడండి ఇది మన అమ్మవారు మొత్తం హోల్ ఫైనల్ అవుట్పుట్ అనమాట. సో నిన్ననైతే మొత్తం వర్షం వల్ల ఆ కింద అమ్మవారు ఉంది కదా. సో ఆ కింద అమ్మవారిని పెట్టి చిన్న అమ్మవారిని పెట్టి అమ్మవారిని పూజ చేశారు. సో ఇక్కడ చూసుకో చాలా అంటే చాలా పెద్ద ఉంది గాయస్. మొత్తం వరల్డ్స్ బిగ్గెస్ట్ అమ్మవారు అనమాట. 72 feet ఉంటుంది మొత్తం పైన బ్యాక్ డ్రా నుంచి కింద వరకు 72 feet ఉంటుంది. సో ఆర్గనైజర్ వచ్చేసి మన గులాబ్ శ్రీనివాస్ అంకుల్. సో అక్కడ ఉంది కదా 26th సెలబ్రేషన్ అనమాట. అంటే 26 years నుంచి పెడుతున్నాడు మన అంకుల్. సో చాలా పాపులర్ అయ్యింది. ఇప్పుడు ఈసారి కూడా చాలా అంటే చాలా ఫేమస్. ఇప్పుడే వర్షం పడినా చాలామంది భక్తులు వస్తున్నారు చూడండి. సో అక్కడ చూసుకోవచ్చు మొత్తం చాలామంది భక్తులు వస్తున్నారు. సో ఇది మన అమ్మవారికి సంబంధించిన ఫైనల్ అనమాట. మొత్తం హోల్ పెయింటింగ్ అనేది ఈరోజు అయిపోయింది. సో ఈరోజు మొత్తం ఫైనల్ అన్ని మొత్తం కట్టెలు తీసేస్తారు. సో రాత్రి వరకు ఉంటుంది గాయస్ 12:31. ఇంకా కొన్ని రోజులు అయితే సాటర్డే సండే అయితే చాలా రాత్రి వరకు ఉంటుంది. సో అందరు రావచ్చు. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఇసామాన్య బజార్ కోటి గ్రౌండ్ వచ్చేసి సాయిబాబా టెంపుల్ ఆపోజిట్లోనే ఉంటుంది మన గ్రౌండ్. సో విక్టరీ గ్రౌండ్ అని కొట్టండి సో వచ్చేస్తుంది. మన వరాహ స్వామి చూడండి, చాలా వరాహ మాత కూడా చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది చేశారు. సో మొత్తం క్లే అనమాట, ఎకో ఫ్రెండ్లీ మొత్తము. సో చాలా బాగా చేశారు చూడండి. మొత్తం లాస్ట్కి అయితే నిమజ్జనం అయితే ఇక్కడనే చేసేస్తారు మన వాటర్తో. ఇది మన ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే చెప్పాను కదా. సో ఎగ్జాక్ట్గా మన ఇసామాన్య బజార్ విక్టరీ గ్రౌండ్ అని కొట్టండి లొకేషన్లో వచ్చేస్తుంది. సో దగ్గరికి వెళ్ళి చూసేద్దాము. చలో మరి అది చూసుకున్నట్టయితే మన కింద అమ్మవారికి నేను ఇందాక చెప్పాను కదా. సో కింద అమ్మవారిని పెట్టి పూజ అనేది చేశారనమాట నిన్న నైట్ మొత్తము. అమ్మవారికి సంబంధించిన పెయింటింగ్ వర్క్ అనేది ఈవినింగ్ వరకు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట ఫైనల్. సో ఇక్కడ చూసుకోవచ్చు దగ్గర నుంచి మన అమ్మవారు పైన నుంచి కింద వరకు చాలా అంటే చాలా అందంగా ఉంది. సో నిన్న నైటే పూజ అనేది చేశారు. పబ్లిక్ మొత్తం ఇప్పటి నుంచే చూసుకోవచ్చు చాలామంది వచ్చేసారు. సో వర్షం పడిన పబ్లిక్ అయితే చాలామంది వచ్చేసారు అనమాట. సో అమ్మవారి సింహం చూడండి దగ్గర నుంచి. సో అమ్మవారికి సంబంధించిన పాదాలు, అమ్మవారి పాదాలు చూడండి బాబా. దర్శించుకున్న వాళ్ళు దర్శించుకోండి, చాలా బాగుంది అమ్మవారికి దగ్గర నుంచి. సో దూరం నుంచి ఇంకా బాగుంది అనమాట. సో మన గణేశుని కూడా పెట్టారు చూడండి. సో గణేశుని అక్కడ కూడా చిన్న అమ్మవారు. సో చేతులతో చేశారంట మన అమ్మవారిని, చాలా బాగుంది అమ్మవారు. చూసుకోవచ్చు. సో నార్మల్ ఇక్కడ కూడా చాలా పెద్దగా ఉంది అమ్మవారు. సో ఈ అమ్మవారు వచ్చేసి ఉంటుంది ఒక 6 feet వరకు ఉంటుంది అమ్మవారు. సో ఈ అమ్మవారు అయితే 72 feet అనమాట. బాబా చాలా బాగుంది అమ్మవారు. అమ్మవారు కళ్ళు చూడండి చాలా డిఫరెంట్గా చేశారు చూడండి. సో బొట్టు చూసుకోవచ్చు బాబా. అమ్మవారు బొట్టు, అమ్మవారు హెయిర్, కిరీటము, అమ్మవారు బ్యాక్ డ్రాప్.
అంత పూలదండ కూడా వేస్తారు చూడండి అమ్మవారికి. మనం అయితే లేజర్ షో దగ్గరికి వచ్చేసాం. నిన్న చెప్పాను కదా ట్రై చేస్తాను. సో ఫైనల్లీ ఈరోజు వచ్చేసాము. సో మొత్తం లేజర్ షో అవుతుంది అనమాట మన అమ్మవారికి సంబంధించినది. సో మొత్తం చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి లైన్ చూడండి చాలా పెద్దగా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో లోపలైతే లేజర్ షో ఉంది, చూపిస్తాం మొత్తము. సో వీడియో అయితే ఎండ్ వరకు చూసండి. చలో లోపలికి వెళ్తాం.